బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే అమ్మ లేనిదే అయ్యలేరండి. ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే, మీ తల్లిగారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా? లేరు. మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవడం, మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి. కాబట్టి మీరు ఋతుచక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు. శరణమయ్యప్ప. మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం. ఏమండి, బాలలు అంటే చాలా ఇష్టం అండి. చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు, మీరే అన్నారు బాలలు. ఆ బాలలు అందరూ ఎవరి ఆదరణలో ఉంటారు? తల్లి ఆదరణలో ఉంటారు. ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, పొద్దున లేవడం, షూ వేయడం, బట్టలు వేయడం, వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం, ఇవన్నీ చేసేది, హోంవర్క్ రాయడం, ఇవన్నీ చేసేది మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరుంటారు అక్కడ? ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు. ఆ మదర్ యొక్క ఆలపాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని, మేము మొక్కుకున్నామండి మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి, ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి. ఈ దీక్ష నా కోసం తీసుకుంటాను, నా ఆరోగ్యం కోసం తీసుకున్నా, మా కుటుంబం కోసం తీసుకుంటాను, నా పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదని ఒక సలహా మాత్రమే. తప్పండి, అలాంటిది ఎవరు చెయ్యరండి. వన్ డే మాలలంతా వేయరు. కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చిన దాంట్లో ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు? దట్ ఈస్ డిఫరెంట్. డ్రెస్కిను వన్ డే మాలలంతా లేదండి. వేస్తే 40 రోజుల మాల, ఆ మాల వేసుకుంటే శబరిమలకి వెళ్ళాలి, లేదా వేసుకోకండి, అంతే. శరణమయ్యప్ప. ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారి శబరిమలకి వెళ్ళాలి. స్వామి, నేను శబరిమలకి వెళ్ళలేని పరిస్థితి ఉంది, నా ఆర్థికంగా బాగాలేదు, నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి. ఆ దేవాలయంలో ఉన్న 18వ పడి, శబరిమల 18వ పడి వేరు కాదు. ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప, శబరిమల అయ్యప్ప వేరు కాదు. కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు. మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల ఇరుముడు ఇస్తున్నారు. తెలంగాణలో ప్రతి చోట, మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, జమ్మికుంట కానీ, నర్సంపేట కానీ, మహబూబ్ నగర్ కానీ, ఇలా వనపర్తికి ఎన్నెన్నో దేవాలయాలు, నల్గొండ అన్ని దేవాలయాల్లో 18వ పడి ఉన్న దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇస్తున్నారు. శరణమయ్యప్ప. ఏమంటే, నేను ఒక బ్యాచులర్ అండి. మా ఊరు ఎక్కడో ఉంటుంది, నేను ఉద్యోగరీత్యా నేను బ్యాచులర్ రూమ్లో ఉంటున్నాను. కానీ మీకు గుర్తుపెట్టుకోండి, ప్రతి 10 కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో అల్పాహారం, అన్నదానం చేస్తున్నారు. అక్కడ ఉండండి, లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు, లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు. మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏమో అరగెన్స్గా ఉండరు, ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మీరు కింద పడుకోవడమే. సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంధ్యలో పూజ చేసుకోండి. శరణమయ్యప్ప. మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు. ఫస్ట్ దైవం ఎవరు? అమ్మ, నాన్న. ఇక్కడ ఏం చెప్పారు? మాతా, పిత, గురు, దైవం అన్నారు. దైవం 4వ స్థానంలోనే ఉన్నాడు. అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి. అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం. అంటే నేను మాల్లో ఉన్నాను అంటే, మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ ఆ దీక్ష తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే. కాబట్టి వాళ్ళకే మనం నమస్కారం చేయాలి. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే. శరణమయ్యప్ప. గురుగారు, ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా. మేము వృత్తిరీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము స్నానం చేయాలంటే 20-25 కిలోమీటర్ 30 కిలోమీటర్ ఉంటుంది, మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు. ఏమంటే, వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం 2 జరుగుతూనే ఉంటుంది, మనకు తెలియదు. మనం ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి కూడా సూతకాలు ఉంటాయి, శుభ సూతకాలు ఉంటాయి, మరణ సూతకాలు కూడా ఉంటాయి. కూడానే పనిచేస్తుంటారు. అవన్నీ మనం బోర్డు ఏం వేసుకొని తిరగరు ఎవరు. పొరపాటుగా కనబడింది అనుకుందాం, కనబడతాయి. అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి.
అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి, మరుస్నానం అయ్యేంత వరకు. ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి, అదొకటి. ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు, ప్రభుత్వ డాక్టర్స్. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్, అత్యవసర చికిత్సాలయం అంటారు, ఐడియా ఉంది కదా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకానొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది. వృత్తియే కదండి, వృత్తి వేరు, దీక్ష వేరు. కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాకక తప్పదు. అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట జరుగుతూ ఉంటాయి. అది డాక్టరే చేయాలి, లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు, వారిని సస్పెండ్ చేస్తారు. శరణమయ్యప్ప. ఏమంటే కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి. డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, నాకు కూడా తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్. లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు. లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ షూస్ పెట్టుంటారు. వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి. అందుకని విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కాదు, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళకి వృత్తి జీతం రాదు. కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి, మిగతా సమయంలో వేసుకోవద్దు. ఒక రిక్వెస్ట్ పెట్టండి, లేదా మీ కాళ్ళకు హాని కలిగే తీరుతుంది. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు సూట్ వేసుకుంటారు, షూతో పాటు కూడిందే. లేకపోతే -4 డిగ్రీ -10 డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో 10 గంటలు 12 గంటలు పనిచేస్తారు, ముఖం వరకు కనబడకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు. శరణమయ్యప్ప. అవునండి, ఆర్టిస్టులు కూడా ఇదే నయమనే వాళ్ళే. చాలామంది ఆర్టిస్టులు నాకు శిష్యులు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు. సహస్రనామాన్ని కంఠాపదంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు. వాళ్ళ వృత్తి అండి అది. వృత్తి వేరు, భక్తి వేరు. శరణమయ్యప్ప. దీక్ష తీసుకునేదానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి? ఒక 1 వీక్ ట్రయల్ రన్ కొట్టాలి. ఈ దీక్ష ఎలా ఉండాలి? కాలుకి చెప్పులు లేకుండా, మధుమాంసాలకి దూరంగా, బ్రహ్మచర్యం ఉంటూ, ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి. దీక్షకు ముందు ఒక వారం 10 రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా, మీరు సపోర్ట్ చేయండి. మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి, నేను మరికి దీక్ష తీసుకోబోతున్నా, మీరు అందరూ సపోర్ట్ చేయాలని. తర్వాత మీకు మాల వేసే గురువుగారి దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి. గురువుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి. ఇవన్నీ కూడాను యాజ్ పర్ నామ్స్ జరగవలసిందే. శరణమయ్యప్ప. మాల ఎక్కడ వేస్తే అక్కడే మాల ఇప్పాలని. మాల ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మాల శబరిమలకి వెళ్తారు, పంబలోనే మాల ఇప్పేస్తారు, అలా చేయొచ్చా? ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పేయచ్చా? యాత్రలకు వెళ్ళొచ్చా? షికార్లకు వెళ్ళొచ్చా? లేదా బోడిగుండు కొట్టుకోవచ్చా? చాలా తప్పండి ఇది. మాల ఎక్కడ వేస్తే అక్కడే ఇప్పాలి. ఎందుకంటే ఇరుముడి కట్టేటప్పుడు మన వనరక్షక దేవత మన ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి వస్తాం కదా, ఆ దేవత ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు ప్రసాదం తీసుకొని ఇంటికి క్షేమంగా తిరిగి వస్తావని, కాపలా రక్షకుడుగా. అలాంటప్పుడు ఎక్కడ మాల వేసుకున్నావో అక్కడ వచ్చి మాల ఇప్పుకోవాలి. ఎక్కడ ఇరుముడి కట్టుకున్నావో ఆ వచ్చి ఆ జ్ఞానజ్యోతి, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది, ఆ దీపాన్ని చూసిన తర్వాతే ఇరుముడి పడి. ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పితే మరి దానికి విలువ ఏముంటుంది? అనర్థం కదా. శరణమయ్యప్ప. గురువుగారి దగ్గర మాల వేసుకున్నాం. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం, శబ్దముద్రాం, రుద్రముద్రాం. గురుగారి దగ్గర మాల వేసుకోవాలి. మాల ఇప్పడం కూడా ఏం చెప్తున్నాం? అపూర్వమచల ఆరోగ దివ్య దర్శన కారణ శాస్త్రముద్ర మహాదేవ దేహివే వ్రతమోచనం. గురువుగారు గురూపదేశం పొందిన గురువుగారే ఆ మంత్రాన్ని చెప్పించి మాల ఇప్పాలి. కానీ తల్లి దగ్గర మాల ఇప్పడం అనేది అశాస్త్రికం. తల్లి వచ్చి దైవం అండి, గురువు వచ్చి మాతా పితా గురు. 3వ స్థానంలో ఉన్నటువంటి గురువుని, అమ్మగారిని 3వ స్థానానికి దింపచ్చా? అమ్మ ఎప్పుడు పెద్ద స్థానంలోనే ఉండాలి. గురువు దగ్గరే మాల వేసుకోవాలి, గురువు దగ్గరే మాల ఇప్పాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. మేము మా అమ్మగారి దగ్గరే వేసుకుంటాం, మా అమ్మగారి దగ్గర ఇస్తాం. అమ్మ శబరిమలకి తీసుకెళ్తగలదా? అమ్మ ఈ శ్లోకాలను చెప్పగలదా? లేదు కదా. ఒక ట్రైన్డ్ గురుస్వామి దగ్గరే మనం తీసుకోవాలి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.